ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, మొదటిగా ఈ స్క్రీన్ పైన ప్లే అవుతున్న వీడియో క్లిప్స్ ని కొంతసేపు జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. అయితే ఇక మనము విషయాల గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేసినట్లయితే, మన రాజు, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో రానై ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్, లేకపోతే జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ప్రియులారా, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే వీడియోని మీరు లైక్ చేసినట్లయితే ఇంకా అనేక మందికి యూట్యూబ్ దీనిని పంపించే అవకాశం ఉంటుంది. సో ఈ మార్గం ద్వారా మీరు కూడా, మేము అందించే సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు అవడానికి అవకాశం ఉంది. మేమేది మీరు చేయలేని పనిని అడగట్లేదండి, మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, ఏమీ అడగట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని మాత్రమే అడుగుతా ఉన్నాము. అది కూడా దేవుని రాజ్య వ్యాప్తి కోసమే ఆ కార్యాన్ని అడుగుతా ఉన్నాం. అలాగే ఖచ్చితంగా బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రయత్నం చేయండి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఒక రాకడ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మీరు మిస్ అవ్వకుండా ఉండటానికి ఆ కార్యాన్ని ఖచ్చితంగా నిర్వర్తించండి. ప్రియులారా, ఇక విషయంలోనికి కనుక మనం వెళ్ళినట్లయితే, వివాదము లేకుండా పుతిన్కు పొద్దుపోదు, రచ్చ లేకుండా రష్యాలో తెల్లారదు. ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్న సంఘటనలన్నీ కూడా మనకి ఇదే భావాన్ని కలిగిస్తూ ఉన్నాయి. రష్యా దేశము, అలాగే ముఖ్యంగా దాని అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ చుట్టూ అనేకమైన వివాదాలు, అతడిచ్చే అనేకమైన వివాదాస్పద స్టేట్మెంట్స్ వైరల్ కావటము, ఇంకా చెప్పాలంటే 3వ ప్రపంచ యుద్ధానికి ఇతగాడి యొక్క మనస్తత్వం దారి తీస్తుందా, ఆ పరిస్థితులు ఏర్పడతాయన్న ఆందోళనలు కూడా ప్రజలందరిలో కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. అయితే రీసెంట్గా జరిగిన విషయం ఏమిటంటే, రష్యా దేశంలో పురాతన కాలానికి చెందిన ఒక వాల్ట్ను వారు కనుగొనటం జరిగింది. అంటే పురాతన కాలానికి చెందిన ఒక బాక్స్ వారికి దొరికింది. ఆ బాక్స్ ను ఓపెన్ చేసిన లోపల వారికి 14వ శతాబ్దము మరియు 15వ శతాబ్దము కాలము నాటి కొన్ని పెయింటింగ్స్ వారికి దొరకటం జరిగింది. అయితే ఎవరి పెయింటింగ్స్ అందులో ఉన్నాయంటే, యేసుక్రీస్తు ప్రభు వారి పెయింటింగ్స్, మరియమ్మ గారి పెయింటింగ్స్, అలాగే పురాతన కాలంలో బైబిల్లో చెప్పబడిన భక్తులు ఎవరైతే ఉన్నారో, యూదులు ఎవరైతే ఉన్నారో, అబ్రహాము, దావీదు వంటి వారి యొక్క కొన్ని చిత్రపటాలు అందులో లభ్యమవటం జరిగింది. అయితే అందులో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు అలాగే మరియమ్మ గారు వారి యొక్క స్కిన్ టోన్ బ్లాక్ అని ఆ యొక్క పెయింటింగ్స్ ద్వారా అర్థమవుతా ఉంది. అంటే వారు నల్లని రంగులో ఉండేవారు అని మరియమ్మ గారు అయితేనేమిటి, యేసుక్రీస్తు వారు అయితేనేమిటి, పురాతన కాలంలో ఉన్న యూదులు అయితేనేమిటి, వారు బ్లాక్ పీపుల్ అని, నల్లని వారని ఆ పెయింటింగ్స్ ను చూసి చాలా మంది ధృవీకరిస్తా ఉన్నారు. ఇది సోషల్ మీడియాలో గత వారం రోజులుగా పెద్ద రచ్చకు కారణమైంది. అలాగే వ్లాదిమిర్ పుతిన్ ఈ పెయింటింగ్స్ ని, ఈ బాక్సెస్ అన్నిటినీ కూడా వారి రాజధాని నగరమైన మాస్కోకు తీసుకొని రావడం జరిగింది. అక్కడ వాటిని ప్రజెంట్ చేసి ఆయన ప్రసంగించారు. ప్రసంగిస్తూ ఏం చెప్పారంటే, ఇంతకాలము చరిత్రకారులందరూ కూడా, ముఖ్యంగా యూరోపియన్స్ అందరూ కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారి అసలు రూపానికి వైట్ వాష్ చేసే ప్రయత్నం చేసి, యేసు తెల్లని రంగులో ఉండేవారని అందరినీ భ్రమపరిచే ప్రయత్నం చేశారు. వాస్తవము రష్యాలో దొరికింది. యేసు లేకపోతే ఆయన యొక్క పూర్వీకులు అందరూ కూడా నల్లగానే ఉండేవారు. ఇదిగో మన దగ్గర ఎవిడెన్స్ ఉంది అని పుతిన్ స్పష్టంగా ప్రసంగించడం జరిగింది, మాట్లాడటం జరిగింది. అంత మాత్రమే కాక ఆయన ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఇక్కడి నుండి రష్యాలో ఉన్న క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, దే విల్ ఫాలో ఓన్లీ బ్లాక్ జీసస్ అని ఆయన చెప్పాడు. దే విల్ వర్షిప్ ఓన్లీ బ్లాక్ జీసస్ అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్లాక్ జీసస్ యొక్క ఈ యొక్క గైడెన్స్ లోనే క్రైస్తవులందరూ కూడా ఇక బెదట నడుస్తారు అని, ఎంతకాలము ఏదైతే చిత్రపటాలు ఉన్నాయో అవన్నీ కూడా వాటికన్ సిటీ చేసిన ఒక మాయా అని ఈ రష్యా అధ్యక్షుడు అభివర్ణించడం జరిగింది. అది పెను సంచలనంగా మారింది. సరికొత్త వివాదాన్ని మనం వారం రోజులుగా చూస్తా ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేసే ప్రయత్నం చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ రంగులో ఉండేవారు, ఆయన ఆకారం ఏమిటి, ఆయన ఆహారం ఏమిటి అనేది మనం తెలుసుకుంటే క్లియర్ గా బైబిల్లో మనకు ఎక్కడా కూడా కనిపించదు. అయితే రాజు అయిన సౌలు గురించి, అతడు చాలా హ్యాండ్సమ్ పర్సన్ అని, అలాగే చాలా ఎత్తైన వాడని బైబిల్లో రాయబడి ఉంది. అయితే దావీదు కూడా చక్కని వాడు, హ్యాండ్సమ్ పర్సన్ అని బైబిల్
తెలియజేస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన ఆకారాన్ని ఆహార్యాన్ని వర్ణిస్తూ డీటెయిల్స్ ఎక్కడా కూడా మనకి కనిపించవు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక యూదుల కుర్రాడని, ఆయన బెత్లెహేములో జన్మించారని, నజరేతులో ఆయన పెరిగి పెద్ద అవటం జరిగిందని, ఆయన సువార్త పరిచర్యను కొంతకాలం చేసిన తర్వాత అన్యాయంగా చెయ్యని తప్పుకు సిలువ వేయబడ్డాడని, అందరి పాపాల పరిహారార్థమై ఆయన బలైపోయాడన్న వివరాలు మాత్రమే బైబిల్లో మనకి కనిపిస్తాయి. అయితే ఆయన ఏ రంగులో ఉన్నాడు వగైరా వివరాలు మనకి కనిపించవు. అయితే కొన్ని సందర్భాలను కనుక మనం ఆలోచన చేసే ప్రయత్నం చేసినట్లయితే మనకి క్లియర్గా తెలుస్తుంది ఆయనలో ఏమీ అంత ఇతర మనుషుల కంటే కూడా ప్రత్యేకతలు ఏమీ ఉన్నట్టుగా మనకి కనిపించదు. ఎందుకంటే గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగించబడే రాత్రి ఇస్కరియోతు యూద రోమా సైనికులు యేసును గుర్తించి బంధించుటకై యేసు దగ్గరకు వచ్చి ఆయనను పట్టుకొని ఆయనకు ముద్దు పెట్టడం జరిగింది. అయితే ఎందుకు పట్టుకుని ఆయన ముద్దు పెట్టాడు? రోమా సైనికులు గుర్తుపట్టలేని పరిస్థితి ఎందుకుంది అంటే, మొదటగా చీకటి వ్యాపించిన కాలం అది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారేమి ఇతరుల కంటే భిన్నంగా లేరండి. చుట్టుపక్కల ప్రజలు ఎలాగైతే ఉన్నారో అదే రూపాన్ని, అదే ఆహారాన్ని, అదే ఒక ఆకారాన్ని కలిగి ఆయన ఉన్నారు తప్ప ఏమి సమ్ స్పెషలైజ్డ్ క్వాలిటీస్ ఆయనలో ఉండుటకు పెద్దగా అవకాశం లేదు. చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల వలె ఆయన కూడా ఉన్నాడు. కాబట్టి ఎవరో తెలుసుకోవడం ఇబ్బంది అవుతుందని ఇస్కరియోతు యూద కార్యము చేసినట్టుగా మనకి క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి బైబిల్లో ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రంగు గురించి కానీ ఆకారాన్ని గురించి కానీ క్లియర్ గా ప్రస్తావించబడలేదు. ఇక పోతే మనం చిత్రపటాలను ఎప్పటి నుంచో కూడా చూస్తా ఉన్నాం. అయితే ఈ చిత్రపటాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎట్లా కనిపిస్తారు? చాలా ఎత్తైన పర్సన్ గా ఆయన కనిపిస్తారు. లాంగ్ హెయిర్ ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. ఒక చక్కటి ఫెయిర్ స్కిన్ టోన్ ఉన్న వ్యక్తిగా, బ్లూ కలర్డ్ ఐస్ ఉన్న వ్యక్తిగా ఆయన కనిపించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క చిత్రపటాలన్నీ కూడా ఎవరైతే వాటిని చిత్రీకరించారో వారి ఊహా చిత్రాలే కానీ నిజమైన యేసు రూపం అది కాదని మనందరికీ బాగా తెలుసు. అయితే ఇప్పుడు వచ్చిన వివాదం ఏమిటి? ఇన్నాళ్ళు మోసం చేశారు, యేసుక్రీస్తు ప్రభువు వారు నల్లగా ఉండేవారు, ఇవే అసలైన పిక్చర్స్ అని పుతిన్ మరియు రష్యా ఈ ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. అయితే ఒక విషయం నేను చెప్తాను. 14వ శతాబ్దము 15వ శతాబ్దంలోని పెయింటింగ్స్ అని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు 14, 15వ శతాబ్దంలో ఉన్న వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు వారిని అయితేనేమిటి, మరియమ్మను అయితేనేమిటి, పురాతన కాలంలో ఉన్న యూదులను అయితేనేమిటి వారు చూసేటటువంటి అవకాశం ఉందంటారా? 14వ శతాబ్దంలో ఉన్న వ్యక్తులు యేసుకుని ఎలా చూస్తారండి? ఖచ్చితంగా చూసేటటువంటి అవకాశం లేదు. వారు కూడా ఊహించి గీసిన చిత్రపటాలే తప్ప అందులో ఏమాత్రం వాస్తవం లేదని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే మరి యేసు నల్లగా లేరండి అంటే అది ఎవరికి తెలియదు. ఆయన నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, లేకపోతే ఒక ఏషియన్ స్కిన్ టోన్ కలిగి ఆయన ఉన్నారా అనేది ఖచ్చితంగా మనం చెప్పలేం. అయితే బైబిల్ మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సింది యేసు నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా మనకు అప్రస్తుతం. ఆయన పొడుగుగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా మనకు అప్రస్తుతం. మనకు కావలసింది ఏమిటి? మన పాపాల నిమిత్తము దైవకుమారుడు సాక్షాత్తు పరడము నుండి భూమికి దిగి వచ్చాడు. దిగి వచ్చి మన పాపాల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తమయ్యాడు, ఆయన బలయ్యాడు. 3వ రోజున లెగిసి మనందరికీ కూడా అనిత్య రాజ్యాన్ని ప్రసాదించాడు. ఇక్కడ వరకు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాటను బైబిల్ గ్రంథంలో నుండి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇటువంటి విషయాలన్నీ కూడా సాతాను పన్నిన పన్నాగమని క్లియర్గా మనకు అర్థమవుతుంది. బైబిల్లో నుండి ఒక మాట చదువుతాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 23-24 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 23-24 చదువుతున్నాను. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచన క్రియలను, మహత్కార్యములను కనబరిచెదరు. భక్తుడు ఏం చెబుతున్నాడంటే అంత్యకాల పరిస్థితులను గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు వివరిస్తూ ఉన్నారు. అంత్యకాలంలో యేసు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అంటే నమ్మకండి. ఏర్పరచబడిన వారు సైతము మోసపోయే పరిస్థితులు అంత్యకాలములో రాబోతా ఉన్నాయి. ఏర్పరచబడిన వారు కూడా మోసపోయేటటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులలోనికి ప్రపంచం వెళ్ళిపోతా ఉంది. ఒక మాయ, ఒక ముసుగులో ప్రపంచము బతుకుతుందని క్లియర్ గా యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ప్రియులారా,
నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనని కనుగొనకుండా ఉండాలని సాతాను ఏం చేశాడు? వందల మంది వేల మంది దేవుళ్ళను సృష్టించి ఏది సత్యమో మనం తెలుసుకోకుండా వాడంతా కూడా కన్ఫ్యూజ్ చేసేయడం జరిగింది. ఇప్పుడు నువ్వు నేను దేవుడి యొక్క మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారే నిజమైన దేవుడని ఆ సత్యాన్ని మనం తెలుసుకోగలిగాం. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఏర్పరచబడిన మనల్ని, ఆ సత్యాన్ని తెలుసుకున్న మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేయడానికి బ్లాక్ జీసస్ అని, వైట్ జీసస్ అని, టాల్ జీసస్ అని, టాయ్ జీసస్ అని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడో కొండ మీద వెలిసాడని, ఆయన ఎక్కడో చోట నడిచాడని, ఈ రకమైన కథలు లేకపోతే చరిత్రను మార్చివేసే సందర్భాలు క్రైస్తవులను కన్ఫ్యూజ్ చేసే ఒక కాలములోనికి మనం అందరూ కూడా వచ్చేసాం. ఏదైనప్పటికీ కూడా ఇది అంత్యకాలము. క్రీస్తు అక్కడ ఉన్నాడు అన్నాడు, నమ్మకండి. ఎక్కడ ఉంటాడు అంటారు, నమ్మకండి. ఆయన ఎలా ఉండేవాడు అంటారు, నమ్మకండి. అలా ఉండేవాడు అంటారు, నమ్మకండి. ఆయన ఎలా ఉన్నాడు అన్న దాంతో మనకు అవసరత లేదు. కానీ రక్షణ ఆధారము చేసుకుని మనము ముందుకు వెళ్ళవలసిన వారు. ఇదంతా సాతాను మాయా, ఆడి యొక్క మంత్రము, ఆడి యొక్క తంత్రము కమ్మివేయబడిన రోజుల్లో మనం ఉన్నాం. అంత్యకాలము సమీపించింది కాబట్టి మనందరినీ కూడా ఏర్పరచబడ్డవారు మనందరినీ కూడా గలిబిలి చేయటానికి బ్లాక్ అని, వైట్ అని మనలోనే వివాదాలు సృష్టించి వాడి కార్యాన్ని నిర్వర్తింపజేసుకోవడానికి ఇదంతా కూడా వాడి పన్నిన పన్నాగంగా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే రష్యా అయితేనేమిటి, ఈ పుతిన్ అయితేనేమిటి, ఈ వివాదాలు అయితేనేటి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకెన్ని వింతల భవిష్యత్తులో మనము చూడాలో అర్థం కాని ఒక పరిస్థితుల్లో మనం ఉన్నాం. మీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఏ ఒక్కడూ కూడా మిమ్మల్ని మోసం చేయకుండానట్లు ప్రతిదాన్ని పరీక్షించి దైవజ్ఞానంతో, దైవలేఖనాలతో వాటిని పోల్చి చూసి దేవుణ్ణి, దైవ సత్యాన్ని ఎరిగి ముందుకు సాగండి. ఈ విషయంలో మీకు, నాకు, మనందరికీ కూడా దేవుడు తోడై ఉండి నడిపించును గాక. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మనకై పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశంలో దీవించును గాక. ఆమేన్.